సరదా శుక్రవారంలో ఇప్పుడు తన పేరు ముందు తాగబోతు అని పేరు పెట్టుకున్న మా రమేష్ గారు తను ఇంటి ముందున్న నూకరాజుకి తాగడం తప్పు అని అంటున్నారు. ఇంతకీ సిచ్యువేషన్ ఏదో తెలుసుకుందామా? సో లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు అలాంగ్ విత్ తాగబోతు రమేష్ అండ్ టీ. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు దాగి గంతేస్తాను, సరా దాగి చిందేస్తాం. ఎప్పుడు చూసినా తాగడమేనా? మీరు తాగిన ప్రతిసారిలో ఒక్కసారైనా ఈ తాలిబొట్టు గుర్తుకు రాలేదా? మన డబ్బులు లేనప్పుడు అదే గుర్తొచ్చింది. అమ్ముదామంటే నువ్వు కొడతావేమని. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. నేను ఒక మాట చెప్పనా? మీరు తాగితే తాగారు, అదేదో ఇంట్లోకి వచ్చి పడుకొని చావచ్చు కదా. తాగిన మైకంలో బార్ పక్కన పడుకున్నారు. తాగిన మైకంలో బార్ పక్కన పడుకున్నా. నేనన్నా మైకంలో బార్ పక్కన పడుకున్నా. నువ్వు తాగకుండా బార్ షాప్ గొడవాడేమంటే నోరు లెగిస్తుంది నీకు. ఏంటా న్యూసెన్స్? ఏదైనా పని చేసుకుని హౌస్ లో ఉండగా ఈ తాగి గోడ ఎందుకు? ఇదే నా హౌస్ లో ఉంటే నేను ఎందుకు తాగుతాను మొగడా మొగడా. వాటితో మాట్లాడి తప్పుకోండి. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? This is colony or fish market. What is this? Me and my wife samsaram doing. But you are shouting big, big, big. I am confused. What is this? You bloody drinking fellow. This is neighbors or beggars? ఏంట్రా మీరు చెప్తున్నారు నాకు? ఏం సార్ వాడు నేను తిడుతుంటే మీరు మాట్లాడరా? నాకు బాధ వేస్తుందండి. బాధ వాళ్ళ ఆయన కొట్టేందుక కాదు, నా ముందు తాగబోతే ఇంత దరిద్రంగా చేస్తున్నా అందుకు. అయినా మీరేంట్రా నాకు చెప్పేది? పొండి పొండి, నా పిల్లాన్ని కొట్టుకుంటాను, తిట్టుకుంటాను, అవసరమైతే ఏమైనా చేసుకున్నా. బ్లడీ డ్రింకింగ్ ఫెలో. అసలు రౌడీలు తీసుకొచ్చావు నువ్వు ఇంటి మీదకి రౌడీలు తీసుకొచ్చావు కదా. నిన్ను ఏంటి న్యూసెన్స్? పైన నలుగురు చెప్పాలా పెద్దవాళ్ళకి? నీకు తెలిసిన పెద్దోళ్ళకి నీకు ఒక నమస్కారం అమ్మ. ఇలా తాగితే నీ లైఫ్ పోతదిరా. నా లైఫ్ పోతది, నీకేం గుర్తుండదు. గుర్తుండదా? ఈ ప్రపంచంలో అత్యధికంగా గుర్తున్నది ఎవరికో తెలుసా? ఒక తాగుబోతాడు. ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి బార్ షాప్ కి తాగడానికి ఎలా వెళ్తాడు, తాగిన తర్వాత బార్ షాప్ నుంచి ఇంటికి అలాగే వస్తాడు. అది గుర్తు లేకపోతే వస్తాడా? నువ్వు అడగాల్సిన రెండు అడిగేసావా? వెనక్కి వెళ్ళి దిబ్బరట్లు అలా కూర్చో చెప్తాను. రౌడీలు తీసుకొచ్చి నన్ను కొట్టిస్తా. మంది అయిపోయింది కదా చెప్. నీకుందాగే వచ్చిన తర్వాత నిన్ను ఎందుకు ఏడుస్తున్నావు? మా ఆయన తాగొచ్చి కొట్టడం, నాకు ఆయనతో కొట్టించుకోవడం అలవాటు అయిపోయిందండి. కాదు, కొడితే పడుతున్నావా? అవునండి. ఆడదంటే తబల కాదు, సబల. అసలు ఆడదంటే పరాశక్తి, ప్రజాపిస్తూ మహాశక్తి. అసలు ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడు తెలుసా? చీమ్ టపాక డమ్ డమ్, చీమ్ టపాక డమ్ డమ్, చీమ్ టపాక డమ్ డమ్. అంటే అదే అర్థం కాలేదు, అందుకే గొప్ప మాట అంటున్నా. దెబ్బకు దెబ్బ, మాటకు మాట. ఆడదంటే తబల కాదు, తబల. నువ్వు విజృంభించు, కొట్టు, చంపు, నరికేయాలి. రాని తాగు మామ, ఫుల్ తాగు మామ, తాగి నువ్వు కక్కేసుకోరా. అమ్మే ఒక ఆమ్లెట్ అయ్యి మందులోకి. ఏంది ఆమ్లెట్ అయ్యి మొగుడి మీదకి ప్లేట్ ఇసిరుతావా? అవును. నిన్ను సరిగ్గా సరిగ్గా అన్ని సరిగ్గా. నిన్నటిదాకా పిల్లిలో ఉన్నావు కదే, ఇప్పుడు పులి అయిపోయావేంటి? నిన్నటి దాకా నేనేంటో నాకు తెలీదు, కానీ ఆ పక్కింటి రమేష్ గారు వచ్చి నేనేంటనేది నాకు చూపించారు. ఇప్పుడు నేనేంటనేది నీకు చూపిస్తా. అర్థమైందా? సరే నేను మూల పడుకుంటా. లేదా ఉంది పడుకుంటే పడుకురా సచ్చినోడు. పడుకోవద్దా? పడుకోవద్దు. అది కాదు మన ఇంట్లో. హలో, పో బయటికి.
ఎప్పుడురా నువ్వు మా ఇంటికి వచ్చావు తాగి? రండి రండి రండి, పడుకోండి పడుకోండి పడుకోండి. మా ఇంట్లో ఏం చేస్తున్నావు? ఈ టైం నేను మా ఇంట్లో పడుకునేవాడిని. మీ ఇంట్లోనే పడుకో. మా ఏం పడుకోవడానికి ఆడదంటే అబలగా తబలాంది ఎవడు? నేనే. మా ఆవిడ రెచ్చగొట్టింది ఎవడు? నేనే. మరి నేను ఎక్కడ పడుకోవాలి? మా ఇంట్లోనే. మరి అదే దా. నిన్ను ఎవడు దూరం అన్నాడు మా సంసారం? అరే తాగి పెళ్ళాన్ని కొడితే పక్కింటోనే కాలుకుంటారా? ఒక్క నిమిషం మిస్టర్ సుబ్బారావు గారు రండి సార్, వెనకుండా చాలాసేపు అవుతుంది. చెప్పండి. కాదు సార్, మా ఆవిడ ఏడుస్తున్నప్పుడు మీరు ఏమన్నారు? అయ్యో మీ సంసారంలో నేను దూరకూడదు అండి, ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్ మీ అన్న. సంసారంలో దూరకూడదు అన్నారు కదా. Yeah. అంత దున్నపోతులో ఉన్న వాడే దూరలేదు. ఏం పీకిదామని నువ్వు నా సంసారంలో దూరో చెప్పు. నువ్వే కదా రెచ్చగొట్టేది మా ఆవిడ్ని. అవును. మరి రెచ్చగొట్టినందుకు నాకు నిద్ర వస్తుంది కాబట్టి నేను పడుకుంటాను. డిస్టర్బ్ చేశావంట. ఏడ పడుకున్నావు రా? నీ గొడవ వల్ల తెల్లారింది. తెల్లారిపోయింది. పోనీ దండం పెట్టి తిట్టుకో. నేను ఇంటికి వెళ్ళను, బార్ షాప్ కి దుప్పుడు జాగ్రత్త, మళ్ళీ లైట్ వస్తాను నేను. రెండో రోజు. ఈ రోజు మన పెళ్లి రోజు కదా. గుర్తుందా నీకు? ఆ రోజు నువ్వు అమ్మో భోజనం పెడతారా? భోజనం కాదు, ముందు ముద్దు పెడతాను నీకు. సరే. తాగొచ్చారా? అంటే మళ్ళీ తాగొచ్చారా? నీకే- మళ్ళీ తాగొచ్చారా? నీకే- తాగొచ్చారా? నీకెలా తెలుసు? నాకెలా తెలుసు ఏంటి? పెళ్లి రోజు కూడా ఒక ముద్దు లేదు ముచ్చట్లేదు తాగొచ్చాను నా అబ్బా. అసలు ఈ రోజు నీకు ఇంట్లో ఏమీ లేదు. పో. పెళ్లి రోజు కదా బంగారం. పెళ్లి రోజు లేదు. పో. నన్ను పోనిది పోయిందా? పెళ్లి రోజు నాడు కూడా ఏమీ లేదు. రమేష్ గారు, రమేష్ గారు, అబ్బా అబ్బా. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? నేనే. ఆ? అదే రమేష్ గారు భార్యను. లేదు లేదు, నువ్వు రమేష్ అని నాకు తెలుసులే. నిన్ను ఇట్లా కాదు చెప్తాను దా. ఏం జరుగుతుంది ఇక్కడ? జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఏంటండి ఇది? అంటే ఇన్ని రోజులు నా మీద చెయ్యలేదంటే సిగ్గుపడుతున్నారేమో అనుకున్నా, బట్ మీరు ఇలాంటి వాడు అనుకోలేదు. చిచ్చి, ఇంకా మీకు నాకు విడాకులే. వెళ్ళిపోండి. అందరూ మనల్ని వెళ్ళిపోమని వాళ్ళు వెళ్ళిపోతున్నారేంటి? ఏం చేస్తావురా మరి నువ్వు? చూసా, పక్కవాడి సంసారాలు ఏలెట్టావు అనుకో, నీకున్నది పోతుంది. అర్థమైందా? ఏ తన్మయ్, ఇలా ఏంటి? వద్దా? నువ్వు తాగొస్తే నాకు వద్దు. ప్లీజ్ బంగారం, నీ కాలు పట్టుకుంటానే. నీ మీద ఒట్టి చెప్తున్నానమ్మా, నేను రేపు నుంచి అసలు తాగా. తాగు కదా. నువ్వు చచ్చిన తొట్టు. సరే అయితే. నువ్వు చచ్చిన తొట్టు నేను తాగను. బాయ్ సుబ్బారావు. ఏందండి ఇది మరీ అన్యాయం సార్. ఇప్పుడు నా పిల్లని ఎత్తుకొని కాలు పట్టుకుంటా, ఆ ట్రిక్ ఏదో తెలుసుకున్నా. ఏమే నీ గూడు చెదిరింది. ఖుష్బు గారు, బెల్లం మాట వినాలి. బెల్లం మాట వింటే హ్యాపీగా ఉంటారు. పర్ఫార్మెన్స్ వైజ్ అందరూ బాగా చేశారు. మీరు అండ్ రమేష్ గారు, మీరు ఇద్దరు అందరూ పర్ఫార్మెన్స్ బాగుంది. బట్ అదర్వైజ్ ఇట్ వాజ్ ఓకే. థ్యాంక్ యూ. శివాజీ గారు. నోకరాజు బాగుంది, బాగా వెళ్తా ఉంది. దాన్ని మళ్ళీ డ్రాప్ చేయొద్దు. మీరు అందరు కూడా గుడ్, అందరు బాగా చేశారు. ఇంకా మీరు బాగా చేశారని చెప్పడం ఏంటి? అందరు బాగా చేశారు. థ్యాంక్ యూ. నాన్ స్టాప్ నూక్ రాజు అండ్ తాగ్బోతు రమేష్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బు మ్యామ్. శివాజీ గారు. సో జడ్జెస్ నాన్ స్టాప్ నూకు రాజు అండ్ తాగ్బోతు రమేష్ కి ఇచ్చే స్కోర్ 17 out of 20.